హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనము నా హృదయమా నీవెక్కడ అనే స్టోరీలో పార్ట్ 16కి వచ్చేసాము. ఇంకా వాళ్ళ నాన్న ఆమె మీద అరుస్తూ ఉంటే అప్పుడు సత్యకి కోపం వచ్చింది. కోపం వచ్చేసి, మీకు నేను మా అమ్మ నచ్చకపోతే ఈ ఇంట్లోనే కాదు, కంప్లీట్గా మా అమ్మ సంపాదించి పెట్టిన ఆస్తుల్లో నుండి బయటికి వెళ్ళిపోండి. నీకు వాళ్ళ మీద ఉన్న నమ్మకం నా మీద లేదు, ఈవిడ మీద ఉన్న ప్రేమ నమ్మకం మా అమ్మ మీద లేదు, కానీ మా అమ్మ సంపాదించిన ఆస్తులు కావాలి. ఏం నేను రహస్యాలు మెయింటైన్ చేస్తున్నానా? దక్షకి నాకు ఎన్నేళ్ళ డిఫరెన్స్ నానా? అమ్మ నా ఎన్నో ఏడు చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా ఊరుకున్నది గ్రానీని చూసి. మా అమ్మ నానమ్మ అత్తా కోడలులా కాక తల్లి కూతురులా ఉన్నారు. మిమ్మల్ని పంపిస్తే గ్రానీ కూడా నాకు దూరం అవటమే కాక మీతో కష్టాలు పడిద్దని ఊరుకుంటున్నాను అని అంది. అందుకు మూర్తిగారు కోపంగా, ఓహో, తల్లిదండ్రుల్ని బయటికి వెళ్ళగొట్టేంత పెద్దదానివైపోయావా అని అన్నాడు. అందుకు సత్య, మీరు నాకు తల్లిదండ్రులుగా ప్రవర్తిస్తే నేను మీ బిడ్డలాగానే ప్రవర్తించేదాన్ని నాన్న. కానీ ఎవరు ఏంటో తెలుసుకోకుండా మీరు నన్ను తప్పు పట్టడం ఏం బాగాలేదు. నేను తప్పు చేశాను అని రాద్ధాంతం చేస్తున్నారు కదా, మరి మీరు చేసింది ఏమిటి? అమ్మని మీరు కదా వెంటపడి పెళ్లి చేసుకుంది. ఏం మా అమ్మ మిమ్మల్ని నమ్మించి మోసం చేసిందా? మీరు మా అమ్మని నమ్మించి మోసం చేశారా? మీకు మా అమ్మ ఉన్నట్టు అమ్మకి వాళ్ళు ఉంటారు కదా, మరి ఎక్కడున్నారు? మీరెందుకు అమ్మ చనిపోయినా వాళ్ళకి ఇన్ఫో ఇవ్వకుండా ఖననం చేసేశారు? మీకు చెల్లి, నాకు అత్త అయిన భువనేశ్వరి గారు ఎందుకు రారు మన ఇంటికి? ఇవి అన్నీ ఆలోచించకుండా ఎప్పుడు మిమ్మల్ని అగౌరవంగా చూడలేదు. కారణం ఇవి అన్నీ నా ఆలోచనలే, నిజాలు తెలియవు కాబట్టి. అదీ కాక తెలిసిన నిజం కూడా ఉంది. దక్ష నాకంటే 2 years చిన్న. అంటే అమ్మ ఉండగానే మీరు పిన్నితో సంబంధం పెట్టుకొనైనా ఉండాలి లేదా అని ఆగిపోయింది. అందుకు అఖిల, లేదా ఈ దక్ష మీ నాన్న బిడ్డ కాదంటావా? తండ్రితో మాట్లాడాల్సిన మాటలైనా మాట్లాడేది. మీ అమ్మ కూడా ఇలానే మాట్లాడబట్టే అని అంటూ ఉండగా, చంపేశారా? చెప్పండి, నిజాలు మాట్లాడిందని చంపేసి చేతులు దులుపుకున్నారా అని అంది. ఆ మాటకి అఖిల భయపడింది. తను ఎన్ని మాటలన్నా, ఎంత హింస పెట్టినా, ఎంత అవమానించినా ఏ రోజు ఎదురు తిరగని ఈ సత్యను చూస్తుంటే అఖిలాండేశ్వరే భయపడింది. నిజంగా అమ్మో, ఇది అనుమానం అని, నా ఆలోచనలే అని ఇప్పటిదాకా ఏమనలేదు. దీన్ని రెచ్చగొట్టి లేనిపోని ఎందుకు తవ్వి తీసుకోవాలి? దీనితో కూడా ప్రేమగా ఉంటూ దీనిని ఆ ప్రభావతి వద్దకు పంపిస్తే సరి. ఆలోపు దీని చేత ఆస్తి మీద సంతకాలు చేయించుకుంటే సరి. ముందు ఈ మూర్తిని గ్రిప్లో అండ్ నా హద్దులో ఉంచుకోవాలి అని ఆలోచిస్తుంది. అంతలో టక్ మన సౌండ్ వచ్చేసరికి ఈ లోకంలోకి వచ్చింది అఖిలాండేశ్వరి. ఏమిటా అని చూస్తే జగదాంబ సత్య ఎదురుగా ఉంది, నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ. సత్య చెంప మీద పెట్టుకొని తన నానమ్మ వైపు అయోమయంగా చూస్తూ ఉంది. అప్పుడు జగదాంబ మాట్లాడుతూ, ఏం చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడుతున్నావు? నీ తప్పు లేకుంటే లేదని చెప్పాలి, కానీ ఇలా తండ్రిని ఎదిరిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఏమిటి, నా కొడుకు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా? అయితే నా మాట కూడా విను. నేను ఎంత కాదనుకున్నా వాడికి తల్లిని. నా కొడుకు చెడ్డవాడా కాదా అని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఇన్ని మాటలు అన్నాక సిగ్గు ఎగ్గు లేకుండా మేమంతా ఇక్కడే ఉంటామని అనుకుంటున్నావా అని అనగానే అఖిల, దక్ష, మూర్తి కంగు తిన్నారు. అఖిల అయితే, ఇదేంటి
ఈ ముసలిది ఆ సత్య ఏదో మాట వరుస కంటే నిజంగానే ఈవిడ అందరినీ రోడ్డు మీద నిలబెట్టేలా ఉంది అని అనుకుంటుంది. మూర్తికి అయితే అస్సలు మైండ్ పనిచేయడం లేదు. దక్షకి ఒక్కసారిగా తన ఫ్యూచర్ కనిపించింది. ఇప్పటి వరకు తను అన్ని లగ్జరీస్ అనుభవిస్తుంది. ఇప్పుడు కనుక రోడ్డు మీదకి వెళ్తే లగ్జరీస్ సంగతి దేవుడికి ఎరుక. ముందు తినడానికి ఉండడానికి కూడా ముష్టెత్తుకోవాలి అని అనుకుంటూ వాళ్ళ అమ్మ వైపు ఉరిమి చూసింది. ఆస్తిని ఇప్పటి వరకు చేజిక్కించుకోకుండా ఏం చేశావు, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. జగదాంబ గారు మాత్రం మూర్తి పదరా, ఇది ఎంత అవమానించాక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, పద, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మనకి ఇల్లు లేదనుకోనుకు, ఊళ్ళో మన ఇల్లు ఉంది కదా, అక్కడ కొన్నాళ్ళుండి తర్వాత ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దు. నీకు బిజినెస్ చేయటం వచ్చు కదా, ఇది ఒక్కతే ఇక్కడ ఉంటుంది. నా కొడుకుని అవమానించిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను అని అంది. అందుకు మూర్తి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు, మతండే మాట్లాడుతున్నావా? ఇప్పటికిప్పుడు అన్నీ వదిలేసి ఆ ఊరికి వెళ్ళి ఉండాలా? అదేదో చిన్నపిల్ల, అందరం కార్నర్ చేసి మాటలు అనేసరికి ఏదేదో మాట్లాడుతుంది. చిన్నపిల్లలన్న మాటలు కూడా పట్టించుకుంటావా ఏంటి అని అంది. అందుకు అఖిల కూడా, అదే కదా నా బాధ అండి, మనం తనని అలా ఒంటరి చేసి వెళ్ళిపోతే అందరూ మనల్నే అంటారు, మరీ ముఖ్యంగా మీ పెద్దరికాన్ని అవహేళన చేస్తారు అత్తయ్య గారు అని అంది. దక్ష మాత్రం ఏం జరిగిద్దా అని చూస్తూ ఉంది. సత్యని ఇంట్లో నుండి పంపేసి ప్రేమ్ని పెళ్లి చేసుకొని అటు ప్రేమ్ ఇంట్లోనూ ఇటు ఈ ఇంట్లోనూ తనే మకటం లేని మహారాణిలాగా చెలరేగిపోదాం అనుకుంది. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ప్రజెంట్ అయితే తను సైలెంట్గా ఉండాలి అని నిర్ణయించుకుంది. అంతలో జగదాంబ గారు మాట్లాడుతూ, సరే మీరుండండి, నేను వెళ్ళిపోతాను అని అంది. అది విని అఖిల మళ్ళీ కంగారు పడింది. అయ్యో, ఈ ముసిలిదానికి ఏమైంది ఈరోజు ఇలా మాట్లాడుతుంది, మమ్మల్ని రోడ్డు మీదకి లాగే వరకు నిద్రపోయేలా లేదే, ఇప్పుడే కదా ఆ సత్య అన్నది నానమ్మ ఉండబట్టి మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తున్నాను అని, మరి ముసిలిది ఇల్లు వదిలిపోతే మేమేం చేయాలి అని ఆలోచిస్తుంది. అంతలో సత్య, నానమ్మ నేనే మిమ్మల్ని వెళ్ళమని అనలేదు, కోపంలో అలా అన్నాను, ఎవరు ఎక్కడికే వెళ్ళొద్దు, కావాలంటే నేనే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను, నాకేం ఆస్తులు అంతస్తులు అవసరం లేదు, అలా అవే ముఖ్యం అనుకుంటే నేను మేజర్ని అయినప్పుడే నేను అన్నీ నా హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని అన్నిటినీ నేనే హ్యాండిల్ చేసేదాన్ని కదా, ఇన్నాళ్ళు నాకు నువ్వైనా ఉన్నావు అనుకున్నా, కానీ నాది ఒట్టి భ్రమే అని అర్థమైంది, మీరే ఉండండి, నేనే వెళ్ళిపోతా అని అంది. అందుకకిల, ఆస్తులు అంతస్తులు వద్దు అంటూ నీ వద్దే ఉంచుకోకపోతే అవి అన్నీ మీ నాన్న పేరు మీద మా పేరు మీద రాయొచ్చు కదా అని అంది. అందుకు జగదాంబ అఖిల అని కోపంగా పిలిచి, ఎవరో వేసే ముష్టి నా కొడుక్కి వద్దు, నా కొడుకు మీద నాకు కొండంత నమ్మకం ఉంది అని అంది. అందుకు సత్య అఖిలతో మాట్లాడుతూ, కావాలంటే నా ఆస్తులన్నీ మా నాన్నమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను, అంతేకాని అని అంటూ ఉండగా ఇంటి డోర్ బెల్ మోగింది. ఎవరా అని చూసేసరికి అక్కడ లాయర్ ఉన్నాడు. పిలువ పెట్టిన పేరంటంలా ఈయన ఇప్పుడు వచ్చారేంటి అని అనుకుంది. అతన్ని చూసిన మూర్తి, సార్ ఇప్పుడు వచ్చారేంటి మీరు, ఏమిటి సంగతి అని అడిగాడు. అందుకు లాయర్ గారు మాట్లాడుతూ, రాకూడని టైంలో వచ్చినట్టున్నానండి, నేను మళ్ళీ రేపు వస్తాను అని అంటూ, సత్య అంటే ఎవరు ఇక్కడ అనేసి అడిగాడు. నేనే అని అంది సత్య. మీతో కొంచెం మాట్లాడాలి, ఒక్క 5 నిమిషాలే, పక్కకి వస్తారా, లేదా రేపు ఒకసారి మా ఆఫీస్కి వస్తారా, నేను మీ అమ్మగారి తరపున లాయర్ని అని అన్నాడు. అందుకు సత్య, నేనే మళ్ళీ వచ్చి కలుస్తాను సార్ అని అంది. తన తల్లి లాయర్ అనేసరికి ఎందుకో సత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి ఆ లాయర్ దృష్టిలోనూ పడ్డాయి. అతని మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. అఖిల మాట్లాడుతూ, అత్తయ్య మీకు ఈరోజు ఏమైంది, ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అంది. అందుకు సత్య, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి, నా నిర్ణయాలు ఏమిటి అనేది మీకు రేపు చెప్తాను అని అంటూ తన రూమ్కి నడిచింది బాధగా. తర్వాత ఏం జరిగింది
అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్.